అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు 35 నిమిషాల పాటు ప్రెస్ మీట్ పెట్టిండు. మొత్తం ప్రెస్ మీట్లో కొండా సురేఖను ఉద్దేశించి ఒకే ఒక్క మాట రేవంత్ రెడ్డి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. ప్రెస్ మీట్ మొత్తం అయిపోయినటువంటి టైంలో కొంతమంది జర్నలిస్టులు రేవంత్ రెడ్డి ఒక ప్రశ్న అడిగారు. సార్, కొండా సుస్మిత మీ పైన మాట్లాడింది కదా, మరి కొండా సురేఖ మంత్రి పదవి పోబోతుందని అంటున్నారు. మరి కొండా సురేఖ మినిస్ట్రీ నిజంగా తీసేస్తున్నారా? కొండా సురేఖను కాంగ్రెస్ పార్టీ నుండి నిజంగానే తొలగించబోతున్నారా? అసలు ఏం జరుగుతున్నది? కాంగ్రెస్ హైకమాండ్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? మీరు ఎటువంటి డిసిషన్ తీసుకోబోతున్నారు? అసలు ఏం జరుగుతూ ఉందని చెప్పి రేవంత్ రెడ్డిని కొంతమంది జర్నలిస్టులు ప్రశ్న అడిగేటటువంటి కార్యక్రమం చేశారు. రేవంత్ రెడ్డి ఒకే ఒక్క సమాధానం చెప్పిండు. రేవంత్ రెడ్డి ఏం చెప్పిండంటే, కాంగ్రెస్ అధిష్టానం ఏ డిసిషన్ తీసుకుంటే ఆ డిసిషన్కి నేను కట్టుబడి ఉంటా, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటా అని చెప్పి రేవంత్ రెడ్డి ఒకే ఒక్క మాట మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. అంటే రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటను బట్టి చాలామందికి అర్థమైపోయింది, కొండా సురేఖ మంత్రి పదవి పోయేటటువంటి అవకాశం లేదు, కొండా సురేఖను మంత్రివర్గం నుండి తొలగించేటటువంటి సిచ్యువేషన్ లేదు, కొండా సురేఖ మంత్రి పదవిలో కంటిన్యూ అవుతుంది, కొండా సురేఖ మంత్రి పదవిని హైకమాండ్ కూడా ఎట్టి పరిస్థితులలో తీసేసేటటువంటి కార్యక్రమం చేయరనేది ఒక క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి తెలంగాణకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా కొండా సురేఖను మంత్రి పదవి నుండి తీసేస్తాడు, హైకమాండ్ కంప్లైంట్ ఇస్తాడు, రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలతో ప్రెస్ మీట్ పెట్టిస్తాడు, రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలతో మీటింగ్ పెడతాడు, ఎట్టి పరిస్థితుల్లో కొండా సురేఖను తీసేయాల్సిందే అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రకటిస్తాడు. కొండా సుస్మిత పైన రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడని చెప్పి చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి రెస్పాన్స్ కాలేదు. రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి దాఖలాలు మనం చూడలే. కేవలం 30 సెకండ్ల వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొత్తం ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత జర్నలిస్టులు అడిగినటువంటి ప్రశ్నలకు రేవంత్ రెడ్డి ఒకే ఒక్క సమాధానం ఇచ్చిండు. వాస్తవానికి ఈ ప్రెస్ మీట్కి ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క లేట్ వచ్చారు. 7-8 నిమిషాల పాటు లేట్ వచ్చారు. లేట్ రావడానికి కారణం ఏదట అంటే, రేవంత్ రెడ్డి కొండా సురేఖ గురించి ఏమన్నా మాట్లాడతాడా, రేవంత్ రెడ్డి కొండా సురేఖ గురించి మాట్లాడితే మనం ప్రెస్ మీట్ పోవద్దు, లేదు మాట్లాడడు అనుకుంటే పోవాలని చెప్పి మాట్లాడడు అని కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క ఇద్దరు ఒకటేసారి వచ్చారు. వచ్చి కుర్చీలో కూర్చున్నారు. ఆఖరికి రేవంత్ రెడ్డిని జర్నలిస్టులు అడిగినటువంటి ప్రశ్నకు కొండా సురేఖ గురించి రేవంత్ రెడ్డి ఏం చెప్తాడేమో అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి షాక్ అవుతున్నాడు. బట్టి విక్రమార్క కూడా ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ఇగో కొండా సురేఖ అంశంపై స్పందించిన రేవంత్ రెడ్డి, అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాను. ఇగో కొండా సురేఖ ఆ అంశం క్రమశిక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఉంది, నేను దాని గురించి మాట్లాడలేను అని చెప్పిండు. అంటే కొండా సురేఖకు సంబంధించినటువంటి అంశం హైకమాండ్ దగ్గర ఉన్నది. ఆ హైకమాండ్ దగ్గర ఉన్నటువంటి ఆ అంశానికి సంబంధించి నేను డిస్కస్ చేయలేను, మాట్లాడలేను. కొండా సురేఖ ఎపిసోడ్ గురించి నేను ఎట్టి పరిస్థితుల్లో డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. హైకమాండ్ ఎట్లా డిసైడ్ చేస్తే అట్లా. హైకమాండ్ మంత్రి పదవిలో ఉంచితే ఆమె కంటిన్యూ అవుతుంది, హైకమాండ్ మంత్రి పదవి నుండి దించేస్తే ఆమె మంత్రి పదవి పోతుంది. అంతే తప్ప నేను ఎటువంటి నిర్ణయం తీసుకోలేను, ఎటువంటి అంశాలు నేను మాట్లాడలేనని చెప్పి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పేసేటటువంటి కార్యక్రమం చేసింది. ఒకసారి వీడియో చూడండి. ఫస్ట్ రేవంత్ రెడ్డిని అడిగిన క్వశ్చన్ తర్వాత ఆడియో బంద్ అయింది. ఆ తర్వాత మధ్యలో ఆడియో వస్తుంది, ఒకసారి చూడండి మీరు. రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ఒకే ఒక్క మాట జర్నలిస్టులు అడిగినటువంటి ప్రశ్నకు బట్టి విక్రమార్క కూడా షాక్ అయిపోతున్నాడు. ఏం మాట్లాడుతాడో రేవంత్ రెడ్డి, ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పి చాలా మంది షాకింగ్ లో ఉన్నారు. ఏం రెస్పాన్స్ అవుతాడేమో అని చెప్పి. మీరు అందరు కట్టుబడి ఉండాలి, మీరు ఊహాజనితమైన అంశాలను ప్రస్తావించకండి. థ్యాంక్ యూ. విన్నారు కదా. ఇగో రేవంత్ రెడ్డి ఈ విధంగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. ఎట్టి పరిస్థితులలో మీరైనా మేమైనా పార్టీ అయినా కాంగ్రెస్ అధిష్టానానికి కట్టుబడి ఉంటుంది. హైకమాండ్ ఎట్లా చెప్తే అట్లా, హైకమాండ్ ఎట్లా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం మేము నడుస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట. వాస్తవానికి పొద్దున్న నుండి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నది. సో ఖచ్చితంగా కొండా సురేఖను మంత్రి పదవి నుండి తీసేస్తారని. కొండా సురేఖ నిన్న బెంగళూరుకు పోయి మల్లికార్జున ఖర్గేని కలిసింది. ఖర్గేతో కొండా సురేఖ మాట్లాడింది. కొండా సురేఖ అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది, రాజకీయ పరిణామాలు ఎట్లున్నాయి, రేవంత్ రెడ్డి వ్యవహారం ఎట్లున్నది, రేవంత్ రెడ్డి ఎట్లా కుట్ర చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి కొండా సురేఖను మంత్రి పదవి నుండి తొలగించడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి ఎంతమంది ఎమ్మెల్యేలతో ప్రెస్ మీట్ పెట్టించిండు, అసలు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యవహారం ఏందనేది మొత్తం కొండా సురేఖ పిన్ టు పిన్ మల్లికార్జున ఖర్గేకి చెప్పేటటువంటి కార్యక్రమం చేసింది. తర్వాత మీనాక్షి నటరాజన్ కూడా కొండా సురేఖను అడిగిందట, అసలు ఏం జరుగుతుంది, ఈ పంచాయతీ ఎందుకు స్టార్ట్ అయింది, కొండా సుస్మిత రేవంత్ రెడ్డి పైన ఎందుకు మాట్లాడింది, మాట్లాడడానికి గల కారణం ఏందని చెప్పి కొండా సురేఖను అడిగినటువంటి నేపథ్యంలో కొండా సురేఖ మీనాక్షి కూడా చెప్పిందట, నాకు సంబంధం లేదు, కొండా సుస్మిత వ్యక్తిగత విషయం, ఆమె మాట్లాడుకున్నది, వ్యక్తిగత ఆలోచనలు ఉంటాయి కదా, వ్యక్తిగతంగా వాళ్ళకు మాట్లాడుకోవాల్సినటువంటి స్వేచ్ఛ ఉంటుంది, ఆమె మాట్లాడుకుంది తప్ప ఆమె మాటలకు నాకు ఎటువంటి సంబంధం లేదు.
సో రేవంత్ రెడ్డి పరకాల నియోజకవర్గానికి వచ్చి రేవూరు ప్రకాష్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ చేసిండు. ఆ తర్వాత కొండా సుష్మిత కోపం వచ్చింది. కొండా సుష్మిత కూడా కాంగ్రెస్ పార్టీ నుండి పరకాల నుండి పోటీ చేద్దాం అనుకున్నది. కానీ రేవంత్ రెడ్డి వచ్చి ఎప్పుడైతే ఎట్టి పరిస్థితులలో రేవూరు ప్రకాష్ రెడ్డి పోటీ చేస్తాడని చెప్పిండో ఆ తర్వాత కొండా సుష్మిత కోపం వచ్చి ఆమె లేదు ఎట్లా గెలుస్తాడు రేవూరు ప్రకాష్ రెడ్డి, ఆయనకు టికెట్ ఎట్లా అనౌన్స్ చేస్తారు, హైకమాండ్ కదా అనౌన్స్ చేయాల్సింది, రేవంత్ రెడ్డి ఎట్లా అనౌన్స్ చేస్తారని చెప్పి ఆమె మాట్లాడింది. ఆమె మాట్లాడినటువంటి మాటలు ఆమె వ్యక్తిగతం, నాకు సంబంధం లేదని కొండా సురేఖ చెప్పింది. కానీ ఎంత విచిత్రం అంటే కొండా సుష్మిత మాట్లాడితే కొండా సురేఖకు షోకాస్ నోటీస్ ఇచ్చారు. కొండా సుష్మిత రేవంత్ రెడ్డిని తిడితే కొండా సురేఖను మంత్రి పదవిలోకి వెళ్ళి తీసేయాలని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి ఇక్కడ కొడంగల్ దగ్గర ఏదైతే కొడంగల్కి సంబంధించినటువంటి ఇష్యూలో లగిచర్ల ఇష్యూలో తిరుపతి రెడ్డి పోలీసులను పెట్టి రైతుల పైన కొట్టించిండు, రైతులను ఇబ్బంది పెట్టిండని చెప్పి రకరకాల వార్తలు వచ్చినాయి. అంటే తిరుపతి రెడ్డి పైన ఆరోపణలు వచ్చినాయి కాబట్టి మరి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలన్నా, లేకపోతే రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డిని నిడుతున్నాడు, రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేస్తున్నాడు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేస్తున్నాడని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మంత్రి పదవి నుండి తీసేయాలన్నా? ఏం విచిత్రం. ఇప్పుడు ఉత్తమ్ పద్మ ఉన్నారు, ఉత్తమ్ పద్మ ఆమె ఏదైనా మాట్లాడింది అనుకో, లేకపోతే ఉత్తమ్ పద్మ నియోజకవర్గంలో ఏదైనా పని చేయకపోతే జనాలు ఉత్తమ్ కుమార్ రెడ్డిని రాజీనామా చేయమంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తాడా? ఏం విచిత్రం. ఇప్పుడు వీళ్ళే ఏమంటున్నారు, అసలు కొండా సుష్మిత కాంగ్రెస్ పార్టీలో లేదు, కొండా సుష్మితకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, కొండా సుష్మిత కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం లేదని వీళ్ళే అంటున్నారు. మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డిని తిడితే కాంగ్రెస్ పార్టీ లీడర్లకు వచ్చినటువంటి బాధ ఏంది, కాంగ్రెస్ పార్టీ లీడర్లకు వచ్చినటువంటి కోపం ఏంది? పొద్దుగా లేస్తే రేవంత్ రెడ్డిని 100 మంది తిట్టుకుంటారు, 100 మంది పొగుడుతారు. అంటే తిట్టే వాళ్ళకి అందరికీ ఎమ్మెల్యేలు సమాధానం చెప్తారా? తిట్టే వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ లీడర్లు సమాధానం చెప్తారా? కాదు కదా. కొండా సురేఖ తిడితేనో కొండా మురళి తిడితేనో వీళ్ళు తిడితే తప్పు, ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. కొండా సురేఖ మంత్రి, కొండా మురళి కాంగ్రెస్ పార్టీ కీలక నేతగా ఉన్నాడు కాబట్టి వాళ్ళు తిట్టిరంటే గట్లెట్లా తిడతారు కాంగ్రెస్ పార్టీ లీడర్లు అని చెప్పి మాట్లాడనీకు ఉంటుంది. కొండా సుష్మిత కాంగ్రెస్ పార్టీ లీడరే కాదు, మరి కానప్పుడు మరి కొండా సుష్మిత మాట్లాడినటువంటి మాటలపైన ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టి కొండా సురేఖను మంత్రివర్గం నుండి తీసేయాలని చెప్పడం ఏంది? ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి సైలెన్స్ ఉండాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఆ తర్వాత మీనాక్షి నటరాజన్ స్ట్రిక్ట్లీ చెప్పిరట, ఎట్టి పరిస్థితుల్లో కొండా సురేఖ టాపిక్ మాట్లాడొద్దు, హైకమాండ్ కూడా సైలెన్స్ ఉండమని చెప్పారు, హైకమాండ్ మాట్లాడుకుంటా అని చెప్పారు, హైకమాండ్ డిసిషన్ తీసుకుంటా అన్నారు. కొండా సురేఖను మంత్రివర్గం నుండి తీసేయాలా ఉంచాలా అనేది హైకమాండ్ చూసుకుంటారు, రేవంత్ రెడ్డికి సంబంధం లేదని చెప్పి రేవంత్ రెడ్డికి మీనాక్షి నటరాజన్ కూడా చెప్పిందట. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు 4 గంటలకు రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిండు, 3:40 నిమిషాలకే రేవంత్ రెడ్డికి చెప్పిరట లేదు ఎట్టి పరిస్థితులలో కొండా సురేఖ టాపిక్ మాట్లాడొద్దు అని చెప్పి. అసలు ఇంకో విషయం తెలుసా, రేవంత్ రెడ్డి కంటే ముందు కొంతమంది మీడియా వాళ్ళకి బ్రీఫ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, చెప్పే వాళ్ళు ఉంటారు కదా, అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా కొంతమందికి చెప్పిరట, ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రెస్ మీట్లో కొండా సురేఖ టాపిక్ తీయొద్దు, కొండా సుష్మిత టాపిక్ తీయొద్దు, ఈ ప్రెస్ మీట్ మొత్తం కూడా రేవంత్ రెడ్డి విదేశ పర్యటనకు సంబంధించినటువంటి ప్రెస్ మీటు, కొండా సురేఖ గురించి మాట్లాడొద్దు అని చెప్పిరట. అయినా కూడా కొంతమంది జర్నలిస్టులు రేవంత్ రెడ్డిని అడుగుతారు కదా, మళ్ళీ రేవంత్ రెడ్డి దొరకడు. రేవంత్ రెడ్డి దొరికినప్పుడే రేవంత్ రెడ్డిని ప్రశ్నలు అడగాలి, లేకపోతే రేవంత్ రెడ్డి దొరికే పరిస్థితి ఉండదు. అందుకే ఏం చేసిరట, సింపుల్, రేవంత్ రెడ్డిని జర్నలిస్టు ప్రశ్నలు అడిగేటటువంటి కార్యక్రమం చేసి ఏమని, అసలు కొండా సురేఖను మంత్రివర్గంలో ఉంచుతారా తీసేస్తారా అని అడిగినప్పుడు అప్పుడు కొండా సురేఖ గురించి రేవంత్ రెడ్డి ఒకే ఒక్క మాట మాట్లాడే కార్యక్రమం చేసిండు. ఏమని, లేదు ఆమెను తీసేస్తారా ఉంచుతారా నాకు తెలియదు, అధిష్టానం ఎట్లా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటా అనేటటువంటి మాట రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా మాట్లాడిండు. ఇది ఒకటే ఒక్క మాట రేవంత్ రెడ్డి మాట్లాడిండు, మిగతాదంతా లేదు. రేవంత్ రెడ్డి క్లియర్గా చెప్పేసేటటువంటి కార్యక్రమం చేసిండు. అండ్ దీన్ని బట్టి చూస్తే మనకి ఏం అర్థమైంది అంటే, సో రేవంత్ రెడ్డి రియాలిటీలో ఉన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేతిలో ఏం లేదు, కొండా సురేఖను ఉంచాలన్నా తీసేయాలన్నా. కొండా సురేఖ పైన రేవంత్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చిన హైకమాండ్కి ఎమ్మెల్యేలతో కంప్లైంట్ ఇప్పించిండు, కొండా సురేఖను మంత్రివర్గం నుండి తీయాలని చెప్పి రకరకాల ప్రెజర్ పెట్టిరు. అయినా సరే హైకమాండ్ లేదు కొండా సురేఖ బీసీ బిడ్డ, ఆమెను తీసేస్తే ఇబ్బంది అవుతుంది, ఆమెను తొలగిస్తే రాష్ట్రంలో అనేక పంచాయతీలు అవుతాయి కాబట్టి ఆమెను ఉంచాలనేటటువంటి ఆలోచనతోటి కొండా సురేఖను యాజ్ ఇట్ ఈస్ మంత్రివర్గంలో ఉంచేటటువంటి కార్యక్రమం చేయబోతున్నారట. ఇంకా కొండా సురేఖకు బిగ్ రిలీఫ్, ఇక కొండా సురేఖ టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. ఈ రోజు కలెక్టర్లతో కొండా సురేఖ రివ్యూ మీటింగ్ నిర్వహించేటటువంటి కార్యక్రమం కూడా చేసింది. వారం రోజుల తర్వాత కొండా సురేఖ కలెక్టర్లతో కూడా డిస్కస్ చేసింది. కాబట్టి అధికారికంగా కొండా సురేఖ పనిచేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. ఇంకా రేవంత్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫెయిల్. ఎందుకంటే రేవంత్ రెడ్డి అనుకున్నాడు కొండా సురేఖను మంత్రివర్గం నుండి తీసేస్తే మిగతా వాళ్ళు భయపడతారు, ఇక కొండా సురేఖ రేవంత్ రెడ్డి పైన అగెనెస్ట్ మాట్లాడింది కాబట్టి కొండా సురేఖను తీసేసిరు, రేవంత్ రెడ్డికి అగెనెస్ట్ మాట్లాడితే రేవంత్ రెడ్డి అందరినీ తీసేస్తాడు, సో రేవంత్ రెడ్డితో ఎవరు పెట్టుకోవద్దని చెప్పి అవతల వాళ్ళు భయపడాలని రేవంత్ రెడ్డి అనుకున్నాడు. కానీ వర్కౌట్ కాలే. సో ఎట్లనో అట్లా మొత్తానికి కొండా సురేఖ మాత్రం సేఫ్ జోన్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇక మంత్రి పదవి పోయేటటువంటి అవకాశాలు ఉండకపోవచ్చు.
మాక్సిమం కాంగ్రెస్ అధిష్టానం కొండా సురేఖకు అర్థమయ్యేటట్టు చెప్పిరట, ఇంకొకసారి రిపీట్ చేయొద్దని చెప్పిరట, రేవంత్ రెడ్డి పైన మంత్రుల పైన కొండా సురేఖ అగెనెస్ట్ మాట్లాడొద్దని చెప్పిరట. సో ఏమన్నా ఇబ్బందులు ఉంటే వచ్చి హైకమాండ్తో చెప్పండి, హైకమాండ్తో మాట్లాడుకోండి తప్ప మీలో మీరు పంచాయతీలు పెట్టుకోవద్దు అని చెప్పి కొండా సురేఖకు స్ట్రిక్ట్లీ హైకమాండ్ చెప్పిరు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. సో ఇప్పుడు రేవంత్ సైలెన్స్ జోన్లో ఉన్నాడు, రేవంత్ రెడ్డి కూడా పెద్దగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తలేడు. మరి ఇంకో చర్చ ఏంది, కొండా సుష్మిత ప్రెస్ మీట్లో చెప్పింది, నా గురించి రేవంత్ రెడ్డి మాట్లాడితే నాకు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి బండారా మొత్తం బయట పెడతా అని చెప్పి కూడా చెప్పింది. మరి రేవంత్ రెడ్డి భయపడి నేను ఎక్కడ కొండా సుష్మిత గురించి మాట్లాడితే నా గురించి సుష్మిత మొత్తం లేనిపోని అన్ని చెప్తుందేమో అనే ఆలోచనతోటి రేవంత్ రెడ్డి సైలెన్స్ ఉన్నాడా? ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వెనకాల ఫహీం ఖురేషీ, రోహిన్ రెడ్డి, ఆ తర్వాత రేవంత్ రెడ్డి వెనకాల వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి అన్నదమ్ములు చేస్తున్నటువంటి వ్యవహారం అంతా తెలంగాణ ప్రజలకు తెలుసు. సో కొండా సురేఖకు బాగా తెలుసు. మరి రేవంత్ రెడ్డి గురించి ఏమన్నా లేనిపోని నిజాలు ఏమన్నా బయట పెడతారేమో అనే ఆలోచనతో రేవంత్ రెడ్డి సైలెన్స్ ఉన్నాడా అనేది క్వశ్చన్ మార్క్. కానీ మొత్తానికి ప్రెస్ మీట్లో మాత్రం ఎక్కడ కూడా కొండా సురేఖ గురించి పెద్దగా మాట్లాడలేదు. ఒకే ఒక్క మాట మాట్లాడిండు, హైకమాండ్ డిసైడ్ చేస్తారు, ఊహాజనితమైనటువంటి మీరు మీడియాలో ఏకండి, హైకమాండ్ ఎట్లా చెప్తే అట్లా వింటా అనేటటువంటి మాట రేవంత్ రెడ్డి చెప్పింది. ఇక కొండా సురేఖ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడకపోవచ్చు, ఏమన్నా ఉంటే రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలతోటి మళ్ళీ కంప్లైంట్ ఇప్పించేటటువంటి కార్యక్రమం చేయవచ్చు. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. దీంట్లో ఇంకో పంచాయతీ ఫస్ట్ తప్పు చేసిందే రేవంత్ రెడ్డి అంటున్నారు. రేవంత్ రెడ్డి పోయి ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేసింది కాబట్టే పంచాయతీ అయిందని అంటున్నారు. చూద్దాం. జై తెలంగాణ అందరికి.